PCW న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో విమాన సర్వీసులపై షట్ డౌన్ ఎఫెక్ట్, వేలాది విమానాల ఆలస్యం. మన్ కీ బాత్ లో కొమరం భీంను కొనియాడిన ప్రధాని మోదీ, నిజాం దురాఘాతాలపై భీం పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్న ప్రధాని. ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన దీపావళి మిలన్ సమ్మాన్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేఖా గుప్తా. కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలతో విజయ్ సమావేశం. బాధితులతో మాట్లాడి ఓదార్చిన నటుడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ సంచలన ఆరోపణలు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది, అక్షర సత్యమంటూ విమర్శలు గుప్పించిన చామల కిరణ్. మోంతా తుఫాన్ ఎఫెక్ట్, 6 జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు. ఒక్కో జిల్లాకు 30 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన 10th బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ కమాండర్. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట. కోకాపేట నుండి తెలంగాణ భవన్ కు ఆటోలో ప్రయాణించిన హరీష్ రావు. దుర్గమ్మ సన్నిధిలో మాజీ మంత్రి జోగి రమేష్ సత్య ప్రమాణం. నకిలీ మద్యం వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి. మా హయాంలో పెట్రోల్ రేట్లు పెంచిందన్న రేవంత్, ఇప్పుడు ఎందుకు తగ్గించలేదు సీఎంను ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్. కర్నూలు బస్సు ప్రమాదానికి కల్తీ మద్యమే కారణం, తేల్చి చెప్పిన వైఎస్ఆర్సీపీ నేత వేమూరి ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు. మాక్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం ఫిక్స్, గెస్ట్ గా రానున్న కోలీవుడ్ స్టార్ హీరో. రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర, 63 ఏళ్ల రికార్డు బద్దలు. కేవలం 540 బంతుల్లోనే ముగిసిన సర్వీసెస్ అసోం మ్యాచ్. అమెరికాలో విమానయాన సంస్థల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. ప్రభుత్వ షట్డౌన్ కారణంగా జీతాలు అందకపోవడంతో సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. తాత్కాలికంగా ఫుడ్ డెలివరీ బాయ్లుగా మారిపోయారు. జీతాలు లేకుండా పనిచేయడం తమ వల్ల కాదని చెబుతున్నారు. దీంతో సరిపడా సిబ్బంది లేక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 8,000కు పైగా విమానాలు ఆలస్యంగా నడుచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన 22 ప్రాంతాల్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది కొరత ఏర్పడిందని అమెరికా రవాణా మంత్రి షాన్ డఫీ వెల్లడించారు. ప్రభుత్వ షట్డౌన్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో సిబ్బంది కొరత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీంతో విమానాలు ఆలస్యంగా నడవడం, సర్వీసులు రద్దు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు. ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం సాగించిన వీరోచిత పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. తన ధైర్యం, త్యాగంతో లక్షలాది మంది హృదయాల్లో, ముఖ్యంగా గిరిజన సమాజంలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఆదివారం జరిగిన 127వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ నిజాం నిరంకుశ పాలనపై కొమరం భీం చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ
మాట్లాడారు. 20వ శతాబ్దం ప్రారంభంలో స్వాతంత్ర్యం వస్తుందని ఆశలు లేని సమయంలో హైదరాబాద్ ప్రజలు బ్రిటిష్ వారితో పాటు క్రూరమైన నిజాం దురాఘాతాల్ని కూడా భరించాల్సి వచ్చింది. పేదలు, ఆదివాసీలపై వర్ణనాతీతమైన దౌర్జన్యాలు జరిగాయి. వారి భూముల్ని లాక్కుని భారీగా పన్నులు విధించారు. ఎదురు తిరిగిన వారి చేతులు నరికేశారు. అలాంటి భయంకర పరిస్థితుల్లో కేవలం 20 ఏళ్ల యువకుడైన కొమరం భీం ఆ అన్యాయాన్ని ఎదిరించి నిలబడ్డాడని వివరించారు. मेरे प्यारे देशवासियों, अब मैं आपको जरा फ्लैशबैक में लेकर चलूं। आप कल्पना करिए 20वीं सदी का शुरुआती काल, तब दूर दूर तक आजादी की कहीं कोई उम्मीद नजर नहीं आ रही। पूरे भारत में अंग्रेजों ने शोषण की सारी सीमाएं लांघ दी थी और उस दौर में हैदराबाद के देशभक्त लोगों के लिए दमन का दौर और भी भयावह था। वे क्रूर और निर्दयी निजाम के अत्याचारों को भी झेलने को मजबूर, गरीबों, वंचितों और आदिवासी समुदायों पर तो अत्याचार की कोई सीमा ही नहीं। उनकी जमीनें छीन ली जाती, साथ ही भारी टैक्स भी लगाया जाता था। अगर वे इस अन्याय का विरोध करते तो उनके हाथ तक काट दिए जाते। साथियों, ऐसे कठिन समय में करीब 20 साल का एक नौजवान इस अन्याय के खिलाफ खड़ा। आज एक खास वजह से मैं उस नौजवान की चर्चा कर रहा हूँ। उसका नाम बताने से पहले मैं उसकी वीरता की बात आपको बताऊं। साथियों, उस दौर में जब निजाम के खिलाफ एक शब्द बोलना भी गुनाह था, उस नौजवान ने सिद्दीकी नाम के निजाम के एक अधिकारी को खुली चुनौती दे दी। निजाम ने सिद्दीकी को किसानों की फसलें जब्त करने के लिए भेजा, लेकिन अत्याचार के खिलाफ इस संघर्ष में उस नौजवान ने सिद्दीकी को मौत के घाट उतार दिया। वो गिरफ्तारी से बच निकलने में भी कामयाब रहा। निजाम की अत्याचारी पुलिस से बचते हुए वो नौजवान वहां से सैकड़ों किलोमीटर दूर असम जा पहुंचा। साथियों, मैं जिस महान विभूति की चर्चा कर रहा हूं, उनका नाम है कोमरम भीम। अभी 22 अक्टूबर को ही उनकी जन्म जयंती मनाई है। कोमरम भीम की आयु बहुत लंबी नहीं रही, वो महज 40 वर्ष ही जीवित रहे, लेकिन अपने जीवन काल में उन्होंने अनगिनत लोगों, विशेषकर आदिवासी समाज के हृदय में अमिट छाप छोड़ी। उन्होंने निजाम के खिलाफ संघर्ष कर रहे लोगों में नई ताकत, वे अपने रणनीतिक कौशल के लिए भी जाने जाते। निजाम की सत्ता के लिए वे बहुत बड़ी चुनौती बन गए। 1940 में निजाम के लोगों ने उनकी हत्या कर दी। युवाओं से मेरा आग्रह है कि वे उनके बारे में अधिक से अधिक जानने का प्रयास करें। कोमरम भीम की ना विनम्र निवाली आयन प्रजल హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఢిల్లీలోని సివిల్ లైన్స్ లో జరిగిన దీపావళి మిలన్ సమ్మాన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేఖా గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. सबसे पहले तो ये सिविल लाइन वाले सब बहुत स्मार्ट हैं। इन्होंने सोचा घर जाके झगड़ा ना हो, इसलिए सारी अपनी श्रीमती लोगों को मंच दे दी, पूरी तरीके से सरेंडर। तो इससे ज्यादा समझदारी तो हो नहीं सकती कि घर की लक्ष्मी पे ही सारा दारोमदार डाल दिया कि बस यही है सब कुछ। तो बधाई देती हूँ मैं सिविल लाइन के अपने भाइयों को जो इतना श्रद्धा भाव रखते हैं और महिला शक्ति के सामने नतमस्तक है और बहुत एक्टिव है हमारी सिविल लाइन की सभी बहनें। विशेष रूप से नाम लेना चाहूँगी पूजा जी, अंजू जी, अंजना जी, शिवानी तनेजा जी, मधु काया जी, बीना कपूर जी, पारुल जी, प्राची जी, आशा जी और मेरे सामने बैठी मेरी सभी सखियाँ। अब सिविल लाइन वालों को भी कुछ जरूरत है, ये तो मैंने सोचा ना था। हमें तो लगता था भाई नॉर्थ में तो कोई पॉश एरिया है तो सिविल लाइन, तो सिविल लाइन की अपनी एक आबो हवा है, अपना एक माहौल है, अपना एक कल्चर है, एक इंटीमेसी है, एक परिवार है। मुझे खुशी है कि इस परिवार के सदस्य के नाते मैं आप सबके बीच में हूँ। और जैसा कि अभी तनेजा जी थे माइक पे। తమిళనాడులోని కరూర్లో తమిళిగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన తర్వాత బాధిత కుటుంబాన్ని వీడియో కాల్లో పరామర్శించిన విజయ్ త్వరలోనే వారిని కలుసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చారు. తాజాగా సోమవారం బాధిత కుటుంబాన్ని చెన్నైకి పిలిపించుకొని వారితో సమావేశమయ్యారు.
ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి బాధిత కుటుంబ సభ్యుల్ని చెన్నైలోని మహాబలిపురంలో ఉన్న ఓ రిసార్ట్కు తరలించారు. ఈ సమావేశం కోసం టీవీకే పార్టీ రిసార్ట్లోని 50 గదుల్ని బుక్ చేసినట్లు సమాచారం. సెప్టెంబర్ 27న విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రజల సభ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాట జరిగిన వెంటనే విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి టీవీకే తరపున 20 లక్షల పరిహారాన్ని కూడా ప్రకటించారు. కరూర్ వెళ్లి బాధిత కుటుంబాన్ని స్వయంగా ఓదార్చేందుకు విజయ్ ప్రయత్నించారు. హైదరాబాద్ ప్రజలకు 1,00,000 ఇండ్లు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని బీఆర్ఎస్ నాయకుల్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయమై ఆయన మాట్లాడారు. ప్రజలకు 1,00,000 ఇండ్లు ఎక్కడ ఇచ్చారో కానీ మీ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది అక్షర సత్యం అంటూ విమర్శలు గుప్పించారు. హరీష్ రావు గారు ఇవాళ మీరు ఎక్కడో మాట్లాడుకుంటా గువ్వ గుయ్యమంటది చెంప చెల్లుమంటదని మాట్లాడుతారు. ఎవరి గువ్వ గుయ్యమంటదో ఎవరి చెంప చెల్లుమంటదో 11వ తారీఖు నాడు తెలుస్తుంది. మా మామ 1,00,000 ఇల్లులు కట్టించిండు హైదరాబాద్లో. రేవంత్ రెడ్డి వచ్చి 1,00,000 ఇల్లులు కూల్చిండు హైదరాబాద్ అంటుండు. నిన్న మననే వర్షాకాలం అయిపోయింది. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. వాళ్ళ మామ హైదరాబాద్ న్యూయార్క్ చేస్తా అని చెప్పి ఏం చేసిండా అంటే 1,00,000 ఇల్లులు ఎక్కడ కట్టిండో మాకు తెలియదు, ఎవరికి ఇచ్చిండో మాకు తెలియదు. మరి ఆ 1,00,000 మంది వచ్చి రోడ్డు మీద వచ్చి చెప్పియమని చెప్పి. కానీ ఒకటైతే చేసి వీళ్ళు ప్రభుత్వ అధికారులను అందరినీ చేతి కింద పెట్టుకొని ఇష్టానుసారంగా నాలాల మీద చెరువుల మీద పర్మిషన్లు ఇచ్చి ఇవాళ హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ని ప్రపంచ ఖ్యాతి నగరంగా చేస్తా అని చెప్పిన వాళ్ళు మొత్తం మునిగిపోయే నగరం చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరం ప్రతి వానాకాలం చిన్న చిన్న వానలు పడితే కూడా ఎక్కడ పోలేని పరిస్థితి వస్తే హైదరాబాద్లో ఇల్లీగల్గా చెరువుల మీద కట్టిన వాళ్ళను నాళ్ళ మీద కట్టిన వాళ్లకు వార్నింగులు ఇచ్చి కొన్ని మరీ దారుణంగా రివర్ బెడ్లో కట్టినవి ఉంటే కూలగొట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు హైదరాబాద్లో ఎవరన్నా వాటర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ నాలా మీద కడితే కుననిగా కూడా ఎవరు సిద్ధంగా లేడు. దీనికి కారణము రేవంత్ రెడ్డి గారు హైడ్రా. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఏ వేదికల మీద పడితే ఆ వేదికల మీద హరీష్ రావు గారు పనికిరాని మాటలు మాట్లాడుతుండు. కేవలం గెలవాలన్న ఉద్దేశంతో తప్ప ఏది వాస్తవం లేదు ఆయన మాట్లాడేదాంట్లో. ఒకప్పుడు ఆయన ట్రబుల్ షూటర్ అనుకుర్రు. ప్రతి ఎన్నికలలో ఆయన వచ్చిందంటే మనం హుజురాబాద్ ఎన్నికలలో చూసినాం. కవర్లలో పైసలు పెట్టి ఓటర్లు ఇట్ల ప్రకారం ఇంటింటికి నిద్ర లేవక ముందే దర్వాజా కింద నుంచి తోసిపోయినట్టు జూబ్లీహిల్స్ కూడా చేద్దాం అనుకున్నాం. మోంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై అత్యధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. మరోవైపు మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని 6 జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నాయని 10th బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ వివిఎన్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఒక్కో జిల్లాకు 30 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం కేటాయించినట్లు వెల్లడించారు. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీకాకుళం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరాయని పేర్కొన్నారు. మన వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో మోంతా ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగా మారింది. అది రేపటికి తుఫానుగా, ఎల్లుండికి అది తీవ్ర తుఫానుగా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యలో కాకినాడ వద్ద తీరం దాటుతుందనేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సో ఆ చర్యల్లో భాగంగా ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి కోసం 6 ఎన్డీఆర్ఎఫ్ టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది. అవి నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి ఉన్నాయి. ఇదే కాకుండా ఈరోజు సాయంత్రం ఒక టీము కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇంతే కాకుండా కొన్ని టీంలు విజయవాడలో, కొన్ని టీంలు వైజాగ్లో కూడా మేము రిజర్వ్లో ఉంచాము. ఇన్ కేసు ఏదన్నా అవసరమైనప్పుడు అవి ఇమ్మీడియట్ గా మూవ్ అవుతాయి ఎక్కడైతే అవసరం అవుతాయి. ఎన్డీఆర్ఎఫ్ టీంలో ఒక్కొక్క టీంలో 30 మంది వెల్ ట్రైన్డ్
రెస్క్యూయర్స్ ఉంటారు. వీళ్ళతో పాటు బోట్స్, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, ఇంతే కాకుండా అనేక రెస్క్యూ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్స్ తో కాకుండా కమ్యూనికేషన్స్ తో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ కోసం మా దగ్గర వీడియో క్విక్ డిప్లాయబుల్ యాంటీనాస్, వెహికల్ మౌంటెడ్ యాంటీనాస్, శాటిలైట్ ఫోన్స్ ప్లస్ హెచ్ఎఫ్ వైర్లెస్ సెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ టీమ్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో కలిసి, అంతేవిధంగా మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ తీవ్ర తుఫాన్ నుంచి ప్రజల్ని కాపాడడంలో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. తర్వాత ఈ టీమ్స్ ప్రజలకి ముంపు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ, అదేవిధంగా తుఫాన్ ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కోకాపేటలోని తన నివాసం నుండి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడి నుండి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆటో డ్రైవర్ల బతుకుల్ని కాంగ్రెస్ నిండా ముంచిందన్నారు. ఆటో కార్మికుల్ని 24,000 వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,500 కోట్లు బాకీ పడిందని, ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు. ఆటో కార్మికులకు పైసలు ఇవ్వకుండా ఢిల్లీకి మూటలు పంపుతున్నారని విమర్శించారు. ఆటో కార్మికుల్ని పట్టించుకోకుండా మంత్రులు వాటాల కోసం తన్నుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్ల బీమా 10 లక్షలకు పెంచాలన్నారు. రాహుల్ గాంధీ గారు, మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు, ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళీ రావు హైదరాబాద్ కు? నువ్వు మళ్ళీ హైదరాబాద్ కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీటానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికుల్ని నిలదీస్తాను, జాగ్రత్త. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల్ ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ల యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఈ రోజు రేవంత్ రెడ్డి కళ్లు తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయల డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి, మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. 3,000 కోట్లు ఈ నెల వచ్చినాయి కదా, నీకు ఆదాయం అదనంగా వచ్చింది. మద్యం షాపుల మీద, దరఖాస్తుల మీద 3,000 కోట్ల రూపాయలు సంపాదించినావు. మరి ఆ 1,500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, పోరాడుదాం. మీ పిల్లలు, మీ భార్య, కుటుంబ సభ్యులు వీధిన పడద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణ ఖండిస్తూ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో సత్య ప్రమాణం చేసి తన నిర్దోషితత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద చేతిలో దీపం వెలిగించి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడారు. నా వ్యక్తిత్వంపై నింద వేశారు, నా మనసును గాయపరిచారు, నా కుటుంబాన్ని అవమానించిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలని అన్నారు. నాపై తప్పుడు ఆరోపణ చేసిన వారు సత్య ప్రమాణానికి సిద్ధమా? కనీసం లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా వచ్చి దమ్ముందా? కనకదుర్గమ్మ సాక్షిగా నేను తప్పు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. తిరుమల రాలేను, అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రాలేను అంటే నేనే మీ ఇంటికి వస్తా, నేనే నా కుటుంబాన్ని తీసుకుని మీ దగ్గరికి వస్తా. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు, జోగి రమేష్ తప్పు చేశాడు అంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పా. దాని మీద కూడా చలనం లేదు. లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైనా ముందుకు వస్తారా? ఎవరైనా దమ్ముగా వస్తారా? లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా రెడీ అని చెప్పేశా. అది కూడా లేదు. తర్వాత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత వల్లరామయ్య గారు తిరుమల కాదు, ఏడుకొండల వారి దగ్గర కాదు, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాదు, లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి సిద్ధమా అని అడిగాడు. నేను అమ్మ కనకదుర్గమ్మ సాక్షి ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను.
నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా సిద్ధమే అని చెప్పేసి దమ్ముగా చెప్పా. ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. సమాధానం లేకపోగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి, లోకేష్ గారు వచ్చి, ఆ శాఖ మంత్రి గారు వచ్చి, సిట్ అధికారి గారు వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. తప్పు చేయని నన్ను, నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన లోకేష్, మీరు సమాధానం చెప్పాలా? ఈరోజు ఇంత దమ్ముగా, ఇంత ధైర్యంగా గుండెల మీద చేయవేసుకొని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా, అమ్మ కనకదుర్గమ్మ ముందు నిలబడ్డా, కృష్ణమ్మ తల్లి ఒడ్డు నిలబడ్డా. దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్రోల్ రేట్లు పెంచి 33 రూపాయలు నరేంద్ర మోదీ 32 కేసీఆర్ తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారని, అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి అధికారంలోకి 2 సంవత్సరాలు అయింది కదా, మరి పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా అస్సలు కంటే మిత్తెక్కుంటుందా? 40 రూపాయలకు మన ఇంటికాడ మన బండిలో పట్టించాల్సిన పెట్రోల్, 30 రూపాయలకు పోయాల్సిన డీజిల్ ఇవాళ 95 రూపాయలు, 105 రూపాయలు. बस क्या बोले, याद है आपको? समझ आया क्या बोले उन्होंने? केसीआर साहब और मोदी साहब दोनों मिलके 105 रुपया हो गया डीजल। एक्चुअली डीजल का असली कीमत है 40 रुपया, ऊपर का जो 65 रुपया है उसमें से 32 रुपया मोदी ले रहे, 32 रुपया चंद्रशेखर राव साहब मतलब केसीआर साहब ले रहे हैं। ये सब ये लोग चोर है, आपके पैसे ले रहे बोल के बोले। मैं पूछ रहा हूँ आपसे, 2 साल हो गए ना इनको आके, फिर ये 2 साल में कई को, फिर इन्हों कई को ले रहे, 32 को बढ़ा के 40 कई को ले रहे इन्हों। फिर अगर केसीआर साहब तब आपको, अगर आपके जेब काट रहे थे, इन्हों क्या कर रहे फिर अभी? तो अरे भाई, मैं उसको चोर नहीं बोला, आप बोले केस लगेगा तो आप पे लगेगा। नहीं मजाक कर रहा हूँ। एक और बात बोले, డీజిల్ కైకు नहीं కట్టారా? फिर आप డీజిల్ ధరలు మీరే చెప్పారు కదా, 32 రూపాయలు కేసీఆర్ గారు తీసుకుంటున్నారు, 32 రూపాయలు మోడీ గారు తీసుకుంటున్నారు, అసలు కీమతు 40 రూపాయలని మీరే చెప్పినారు. మరి వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నాడు? సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి రేపు వచ్చినప్పుడు మా పిల్లలకు, మా ఆటో అన్నలకు, మా రైతులకు అందరికి. కర్నూలు బస్సు ప్రమాదానికి కల్తీ మద్యమే కారణమని, ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి ముద్దాయని వైఎస్ఆర్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు స్పష్టం చేశారు. తాడపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బస్సు దహనం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఆయన తేల్చి చెప్పారు. పెద్ద ఎత్తున మద్యం షాపుల్ని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన ప్రభుత్వం ప్రతి వీధిలోనూ తమ పార్టీ నాయకులతో బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తుందని మండిపడ్డారు. ఖచ్చితంగా కల్తీ మద్యం తయారీపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి కారణం కల్తీ మద్యం. కర్నూలులో బస్సు ప్రమాదానికి కల్తీ మద్యానికి ఏంటి సంబంధం ఏంటని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ బస్సు ప్రమాదానికి కారణం కల్తీ మద్యం మాత్రమేనని చెప్పేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకి మద్యం షాపులు అందించి, తద్వారా బెల్ట్ షాపులు, ఎవరైతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి గ్రామాలలో బెల్ట్ షాపులు ఇచ్చి 2 లక్షలకి 3 లక్షలకి బెల్ట్ షాపులు ఇచ్చి, ఈ రాష్ట్రంలో ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అనేది తీసేసి ఎనీ టైం మద్యం అనేటువంటి దాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ యొక్క ప్రమాదానికి కారణమని చెప్పేసి చెప్తా ఉన్నా. ఒకవైపు ప్రైవేటు వ్యక్తులకి షాపులు ఇచ్చి, ఇంకొక వైపు బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలోనూ బెల్ట్ షాపులు ఇచ్చి, అది చాలక ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతూ 5,000 కోట్లు గండి కొట్టి దాన్ని మీరు పంచుకొని, అది కూడా చాలక ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మి, కల్తీ మద్యం తయారు చేయించి, ప్రభుత్వమే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక లిక్కర్ మాఫియాని పెట్టి నడిపించడం,
దీనిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రధాన పాత్ర పాటించడం జరుగుతూ ఉంది. మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఇది డబుల్ ధమాకా టైం. ఆయన నటించిన మాస్ జాతర సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్ట్ గా రాబోతున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. మాస్ జాతర ఫ్రీ రిలీజ్ వేడుక అక్టోబర్ 28న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సూర్య రాబోతుండడం, రవితేజ, సూర్య ఒకే స్టేజ్ పై కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మాస్ మీట్స్ క్లాస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశి మాట్లాడారు. అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల చేయాలని ప్లాన్ ఉంది. అయితే ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేసే అవకాశం కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర నమోదైంది. బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్ గా సర్వీసెస్ అస్సాం జట్ల మధ్య జరిగిన పోరు నిలిచింది. తిన్సుకియాలో జరిగిన ఈ మ్యాచ్ కేవలం 540 బంతుల్లోనే ముగియడం విశేషం. ఈ మ్యాచ్ లో అస్సాంపై సర్వీసెస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సర్వీసెస్ జట్లు 63 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టింది. ఇంతకు ముందు 1962 జనవరిలో రైల్వేస్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ 547 బంతుల్లో ముగిసింది. ఇప్పటి వరకు రంజీ చరిత్రలో అది అత్యంత వేగవంతమైన మ్యాచ్ గా రికార్డుల్లో ఉంది. తాజా మ్యాచ్ తో ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజైన ఆదివారం సర్వీసెస్ విజయానికి అస్సాం నిర్దేశించిన లక్ష్యం కేవలం 71 పరుగులు మాత్రమే. ఈ స్వల్ప లక్ష్యాన్ని సర్వీసెస్ జట్టు కేవలం 13.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో సర్వీసెస్ బౌలర్ల దాటికి అస్సాం 103 పరుగులకే కుప్పకూలింది. ఇదే ఇన్నింగ్స్ లో సర్వీసెస్ బౌలర్లు అర్జున్ శర్మ, మోహిత్ జంగ్రా చెరో హ్యాట్రిక్ సాధించి అరుదైన ఘనతను అందుకున్నారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అర్జున్ శర్మ, రియాన్ పరాగ్, సుమిత్ శివశంకర్లను వరుస బంతుల్లో పెవిలియన్ పంపగా మోహిత్ జంగ్రా, ప్రద్యున్ సైకియా, ముఖ్తార్ హుస్సేన్ భార్గవ్లను అవుట్ చేసి అస్సాం పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో ఎలైట్ గ్రూప్ సిలో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచిన సర్వీసెస్ జట్టు 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు 2 మ్యాచ్లలో కేవలం 1 పాయింట్తో అస్సాం అదే స్థానంలో నిలిచింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాలో విమాన సర్వీసులపై షట్ డౌన్ ఎఫెక్ట్, వేలాది విమానాల ఆలస్యం. మన్ కీ బాత్ లో కొమ్రం భీంను కొనియాడిన ప్రధాని మోదీ, నిజాం దురాగతాలపై భీం పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్న ప్రధాని. ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన దీపావళి మిలన్ సమ్మాన్ కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేఖా గుప్తా. కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలతో విజయ్ సమావేశం, బాధితులతో మాట్లాడి ఓదార్చిన నటుడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ సంచలన ఆరోపణలు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది, అక్షర సత్యమంటూ విమర్శలు గుప్పించిన చామల కిరణ్. మోంతా తుఫాన్ ఎఫెక్ట్, 6 జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు. ఒక్కో జిల్లాకు 30 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన 10th బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ కమాండర్. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట. కోకాపేట నుండి తెలంగాణ భవన్ కు ఆటోలో ప్రయాణించిన హరీష్ రావు. దుర్గమ్మ సన్నిధిలో మాజీ మంత్రి జోగి రమేష్ సత్య ప్రమాణం. నకిలీ మద్యం వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడి. మా హయాంలో పెట్రోల్ రేట్లు పెంచిందన్న రేవంత్, ఇప్పుడు ఎందుకు తగ్గించలేదు సీఎంను ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్.
కర్నూలు బస్సు ప్రమాదానికి కల్తీ మద్యమే కారణం తేల్చి చెప్పిన వైఎస్ఆర్సీపీ నేత వేమూరి ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు. మాక్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం ఫిక్స్. గెస్ట్ గా రానున్న కోలీవుడ్ స్టార్ హీరో. రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర. 63 ఏళ్ల రికార్డు బద్దలు. కేవలం 540 బంతుల్లోనే ముగిసిన సర్వీసెస్ అసోం మ్యాచ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.